హాయ్ అండి. మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా! బ్లౌజ్ హ్యాండ్స్‌కి, నెక్‌కి పైపింగ్ వేస్తూ ఉంటాం ఎక్కువగా. అది ఎలా కుట్టాలి ఏంటి అనేది చెప్తాను. ఈ మధ్య నన్ను ఎక్కువ ఈ డౌట్ అడుగుతున్నారు. నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న అమ్మాయికి కూడా ఈ డౌట్ ఉందంట. తనకు ఫోన్‌లో చెప్తే అర్థం కాలేదండి. ఈరోజు డైరెక్ట్‌గా వస్తే చెప్తున్నాను. రెడీమేడ్‌ది పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా! అది తీసుకున్నారనుకోండి, ఆ పైపింగ్ తిప్పటం రాలేని వాళ్ళకి ఈజీగా ఉంటది. ఇప్పుడు మామూలుగా థ్రెడ్ పెట్టి క్లాత్ కుట్టేటప్పుడు కొంచెం టైం పడతది. ఇలా రెడీమేడ్‌ది కనుకోండి పని కూడా ఈజీ అవుతది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుతదనమాట. ఇదేం కాదండి. మన హ్యాండ్ పీస్ తీసుకుంటాం కదా! హ్యాండ్ పీసు ఒరిజినల్ వైపు ఉంచి దానిపైనే పైపింగ్ థ్రెడ్ పెట్టాలి. పైపింగ్ థ్రెడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టండి. మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్తున్నాను, కంగారు పడకండి. హ్యాండ్ పీసు ఒరిజినల్ పీస్ పైన పైపింగ్ థ్రెడ్ పెట్టి, పైపింగ్ థ్రెడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాలి. అంటే ఒరిజినల్ పీస్‌కి, లైనింగ్ పీస్‌కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ వస్తది. వచ్చి పైనుంచి చివరికి ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్‌ని రివర్స్ తిప్పండి. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇలా వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్‌ని రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి పైనుంచి కిందకి ఒకసారి అలా సదునుగా చేసుకొని పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా దాని పక్క ఎడ్జ్ నుంచి ఒక కుట్టు పైనుంచి కిందకి చివరికి లాక్కోండి. లాక్కుంటే మనకి ఖర్చు బయటికి కనిపించకుండా పైపింగ్ నీట్‌గా వస్తది. అలా 2 హ్యాండ్స్‌కి కూడా నేను అలాగే కుట్టుకున్నాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతదండి. థ్యాంక్ యూ.